సరికొత్త చరిత్ర సృష్టించేందుకు టీమిండియా రెడీ అయింది. కాసేపట్లో అహ్మదాబాద్లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరం మొదలు కానుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ క్రేజీ మ్యాచ్పై ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో భారత్ టైటిల్ వేటలో దిగబోతోంది. అటు ప్రత్యర్థి న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్ టీం కావడంతో ఉత్కంఠ తప్పడం లేదు. ఫైనల్లో టీమిండియా ఒత్తిడిని ఎలా అధిగమిస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ముచ్చటగా మూడోసారి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ కొట్టి చరిత్ర సృష్టించేందుకు టీమిండియా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే సరికొత్త చరిత్రే. ఇప్పటిదాకా టీ20 హిస్టరీలో వరుసగా 2 సార్లు ఏ టీం టైటిల్ నెగ్గలేదు. అంతేకాదు టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు విజేత కాలేదు. ఈ 2 రికార్డులను బ్రేక్ చేసేందుకు టీమిండియా ముంగిట సూపర్ ఛాన్స్ ఉంది. టీమిండియాతో పాటు కెప్టెన్ సూర్య కూడా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకునే గోల్డెన్ ఛాన్స్. అది సాధ్యం కావాలంటే మాత్రం కివీస్ని చెడుగుడు ఆడి తీరాల్సిందే. కానీ ఫైనల్ వేదిక అహ్మదాబాద్ కావడమే ఫ్యాన్స్ని కలవరపెడుతోంది. ఎందుకంటే ఈ పిచ్ టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారింది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోనూ చేదు అనుభవం ఎదురైంది. మొత్తానికి మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇదే విషయానికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్. ఎస్ సంతోష్, ఏదైతే మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం యువత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలతో పాటు మారుమూల పల్లెటూర్ల వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్లలో మ్యాచ్ను వీక్షించేందుకు మాత్రం యువత సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ మున్సిపల్ స్టేడియం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున క్రికెట్ను వీక్షించేందుకు, అంటే ఇక్కడ ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయనప్పటికీ కూడా తమ ఆనందాన్ని ఇతరులతోటి పంచుకునే పెద్ద ఎత్తున క్రీడాకారులు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. సెల్ ఫోన్లలో మ్యాచ్ను చూసినప్పటికీ ఆ ఆనందాన్ని మాత్రం ఇతరులతో కలిసి పొందేందుకు మాత్రం ఇక్కడికి క్రికెటర్లతో సహా అభిమానులు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి క్రీడాకారులతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ మ్యాచ్లో మీరు ఏం చూడాలనుకుంటున్నారు? అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో బాగా ఆడాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు దాకా ఆడలేదు. ఫైనల్ మ్యాచ్ ఆడితే మనకి ఈ మ్యాచ్ టర్న్ అవుతుంది, మన ఛాన్స్ విన్ అవడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ప్రధానంగా అంటే ఫస్ట్ బ్యాటింగ్ బెటర్ అంటారా, బౌలింగ్ బెటర్? మనకి ఫస్ట్ బ్యాటింగ్ అయితేనే బెటర్ అండి. ఎందుకంటే మనం సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే కొంచెం మన ప్రెజర్ అనేది ఉండద్దు. సో దానివల్ల ఫస్ట్ బ్యాటింగ్ అయితేనే మంచిదని నేను అనుకుంటున్నాను. మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? మ్యాచ్ అయితే ఇద్దరు వైపు కూడా సమూజ్యులు ఉన్నారు. సేమ్ ఫేస్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు అటువైపు చాలా బాగా ఆడుతున్నారు. మొన్న మ్యాచ్ చూశారు, న్యూజిలాండ్ వన్ సైడ్ చేసింది. మన వైపు కూడా అలా చేసే వాళ్ళు ఉన్నారు. మనకి అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే వారు వన్ సైడ్ అయిపోవడం గ్యారంటీ. అయితే గత మ్యాచ్ చూసినట్టయితే 250 స్కోర్ కొట్టి కూడా లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇంకా మనం భారతదేశం క్రికెట్ టీం నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాక్చువల్లీ పిచ్ వచ్చేసరికి అది బ్యాటింగ్ పిచ్ అండి, 1KD అనేది. సో ఇద్దరు పోరాగా ఆడారు. మెయిన్ మన మ్యాచ్ గెలవడానికి కారణం అక్షర్ పటేల్ అండ్ బూమ్రా ఫీల్డింగ్ వల్లను, బూమ్రా డెత్ అవస్ వల్ల. సో మన మెయిన్ సూర్యకుమార్ అనేది కెప్టెన్సీ కరెక్ట్గా వాడుకుని బౌలింగ్ వేయించుకోవాలి. బూమ్రా ఈజ్ ఏ కీ స్పెల్ అనమాట. తను ఎప్పుడు ఏ టైంలో వేయించుకోవాలి చూసుకుంటే దాన్ని బట్టి మనం మ్యాచ్ నెగ్గచ్చు. అయితే మీరు చెప్పండి, అంటే భారతదేశం మరోసారి ప్రపంచ కప్ గెలవాలని దేశం మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం విజయవాడ యువత నుంచి మీరు ఎట్లాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇండియా టీం? ఇవాళ బూమ్రా చాలా కీ పాయింట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. 2023 మనం వరల్డ్ కప్ చూసాం ఫైనల్. అదే పిచ్చి లాగా ఆస్ట్రేలియా అయితే ఏదైతే చేసిందో స్లో బాల్స్ తో ఏదైతే మనకి విన్నింగ్ ఇచ్చిందో అలానే మనం కూడా ఈరోజు ఇండియా గెలుస్తుంది. ఇది ప్రధానంగా విజయవాడ సంబంధించిన యువతతో పాటు క్రికెటర్లు చెప్తున్న విషయాలు. ఏదైతే ఇండియా ముచ్చటగా మూడోసారి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ను గెలవాలని మాత్రం విజయవాడ యువత కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని మాత్రం చెప్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సురేష్.
సరికొత్త చరిత్ర సృష్టించేందుకు టీమిండియా రెడీ అయింది. కాసేపట్లో అహ్మదాబాద్లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరం మొదలు కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుంచి చిరంజీవి లైవ్లో అందిస్తారు. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు టీమిండియా రెడీ అయింది. కాసేపట్లో అహ్మదాబాద్లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరం మొదలు కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ నుంచి రవి మరిన్ని వివరాలు అందిస్తారు. రవి. సంతోష్, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతున్నా హైదరాబాద్లో జరుగుతుందని అనిపించేలా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి ఎక్కడ చూసినా సంబరాలు, కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఏకంగా హోమాలు నిర్వహించడం చూస్తున్నాం. ప్రస్తుతం మనం షేక్పేటలో ఉన్నాం. గుట్టపోచం ఆలయంలో ఏకంగా పూజలు నిర్వహించారు. ఎందుకంటే టీమిండియా ఫైనల్ దాకా చేరుకుంది. కేవలం సౌత్ ఆఫ్రికాతో ఒక్కసారి మాత్రమే ఓడిపోయి ఈరోజు న్యూజిలాండ్తో తలపడబోతోంది. ఈరోజు ఖచ్చితంగా విన్ అవ్వాలి అని చెప్పి వీళ్ళు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముఖ్యంగా అహ్మదాబాద్ స్టేడియం కలిసి రాదు అని చెప్తా ఉన్నారు. అది అచ్చిరాని స్టేడియం, అక్కడ ఎప్పుడు ఫైనల్ జరిగినా కూడా ఓడిపోతాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ పటాపంచలు అయ్యే విధంగా ఈరోజు పూజలు నిర్వహించామని చెప్తున్నారు. మనతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు చూస్తాం, కానీ అనూహ్యంగా ఇప్పుడు న్యూజిలాండ్తో మ్యాచ్ కేవలం ఫైనల్ అన్నా లేకపోతే పూజలు చేయడానికి కారణం? లేలే, మన ఇండియాకి అమ్మవారి శక్తి. ఇంకోటి ఇక్కడ యూత్ అంతా కూడా ఏంది అంటే మీరు అన్నట్టు ఇప్పుడు స్టేడియం ఎప్పుడు కూడా అక్కడ ఫైనల్లో ఓడిపోతుందని ఏది కాదు. ఎందుకంటే అమ్మవారి శక్తి మనకు ఉన్నప్పుడు మన టీం ఇండియా పైన కూడా కంప్లీట్గా మీరు చూసినట్టయితే యంగ్స్టర్స్ ఉన్నారు టీంలో. 24లో ఎలా అయితే మనము ఫైనల్స్లో గెలిచామో 26లో కూడా మనం గెలవబోతున్నాము. అందరూ స్ట్రెంగ్త్ ఇప్పుడు అమ్మవారిది మన టీమిండియా పైన ఉండాలి, యూత్ అంతా సపోర్ట్గా ఉండాలి. కాబట్టి మేము ఇక్కడ పూజ అవన్నీ స్టార్ట్ చేసాము. ఇంకోటి ఏంటి అంటే డెఫినెట్గా మనం ఇవాళ టీమిండియా గెలవబోతుంది. మీరు అక్కడ ఏదో స్టేడియంది ఎప్పుడు ఫైనల్స్ ఓడిపోతారు అనేది అదంతా కూడా ట్రాష్ కాదు. ఇప్పుడు ఇవాళ అయితే కాదు, గెలవబోతుంది ఇండియా అని ఖచ్చితంగా తెలిసి. सर आप क्या बोलते हैं सर, कैसा है टीम इंडिया? भाई टीम इंडिया से तो अच्छा तो अभी कोई टीम ही नहीं है पूरा वर्ल्ड में, और हमको पूरा उम्मीद है जो महाराज भाई इंडिया जीतेगा ही, मेरा पूरा उम्मीद है। टीम कैसा है, बैटिंग ऑर्डर नहीं तो बॉलिंग और प्रीवियस मैचेस देखे क्या बोलते हैं? दोनों में ठीक है, बैटिंग में भी और बॉलिंग में भी, दोनों में सेम है एकदम, जितना ही जीतना है। सर आप क्या बोलते हैं सर, कैसा है टीम? दोनों चीज ठीक है, बैटिंग एंड बॉलिंग वर्ल्ड बेस्ट। न्यूजीलैंड के बारे में क्या बोलते? न्यूजीलैंड इज बेस्ट, ऑलरेडी बेस्ट, बट इंडिया इज సూపర్ సూపర్. ఎట్లా ఉంది టీమ్ ఇండియా ఈరోజు? చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. మనం చూసుకున్నట్టయితే అన్న, క్రికెట్ అనేది మనకు చాలా ఎమోషన్. సో ఆ ఎమోషన్ని కంటిన్యూ చేసుకో. ఈరోజు మనం ఎట్లయినా 100% విన్ అవుతున్నాము. విన్ అయ్యి ఇంకా భారీ మెజార్టీగా మనం రన్స్తో పాటు గెలుస్తాం. మనం న్యూజిలాండ్ని కూడా తక్కువ అంచనా వేయలేం కదా. ఇప్పుడు ఉదాహరణ కన్నా ఇప్పుడు వెస్టిండీస్ వినే, ఇప్పుడు అది ఎంతో ఎన్నేళ్ళుంచో మనకు రారాజు ఉన్నప్పుడు వెస్టిండీస్ వినే అందరూ న్యూస్ ఛానళ్ళు, మన ఆస్ట్రేలియా ఒకటి, శ్రీలంక ఒకటి, టకాఫార్ మ్యాచ్ బి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే 100% వీళ్ళు సెమీఫైనల్లో వీళ్ళు మన వెస్టిండీస్తో ఓడిపోతారు. టకాఫార్ మ్యాచ్ వెస్టిండీలో బి భారీ హిట్టర్లు ఉన్నారు, మన ఇండియాలో బి భారీ హిట్టర్లు ఉన్నారు. కానీ ఏంటంటే మన బ్యాటింగ్ ఇంతకుముందు 10 ఏళ్ళ కన్నా ఇప్పుడు చాలా మెరుగున్నది. మిడిల్ ఆర్డర్ అయినా, ఓపెనర్స్ అయినా, శుభన్ దూబే అయినా, హార్దిక్ పాండ్యా, మన సో ఖచ్చితంగా గెలుస్తుంది అంటారు. 100% గెలుస్తుందండి, అది ఆ నమ్మకం ఉన్నది. జై భారత్ మాతాకి. చూస్తున్నాం టీమిండియా ఫ్యాన్స్ కూడా చెప్పడానికి వెస్టిండీస్ లాంటి టీమే చాలా స్ట్రాంగ్, ఈసారి హాట్ ఫేవరెట్గా ఉంది. టీ20 వరల్డ్ కప్ సాధిస్తారని అనుకున్నారు, కానీ అలాంటి టీంనే మనం సునాయాసంగా ఓడించగలిగాం. సో ఈరోజు టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. అటు బ్యాటింగ్ ఆర్డర్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, ఈవెన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయినా, మిడిల్ ఆర్డర్ అయినా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి గెలుపు అవకాశాలు మనకే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం, హోమాలు నిర్వహించడం కూడా మనం చూసాం. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.